హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మా సైడ్ అయితే ఫుల్ వర్షాలు పడుతున్నాయి. మాకు మినుంజిమ్మి ఇప్పటికీ నెల రోజులు అయిపోయింది. అందుకనే మేము చేనికి బలం ముందు అయితే వేస్తున్నాము. మినుంకి ఒకసారి పై ముందు కొట్టాము, ఒకసారి కలుపు ముందు కొట్టాము. ఇప్పుడేమో కిందకి కొంచెం చెట్టుకి బలానికి బలం ముందు వేస్తున్నాము. అవి కట్టలు తెచ్చారు కానీ ముందు ఏంటో నాకు తెలియదు. అందులో ఒక వీడియో ఒకటి తప్ప నాకు తదిమా పేర్లు నాకు తెలియదు. ఎకరానికి ఒక కట్టకాడికే వేస్తున్నాము, తక్కువే వేస్తున్నాము, ఎక్కువ అవసరం లేదు. బాగా వర్షాలు పడుతున్నాయి కదా, మందు వేస్తే సరిపోద్దని చెప్పి వేస్తున్నాము. ఎక్కువ పడితే మళ్ళీ ఆ మందంతా వర్షాన్ని కొట్టుకుపోద్ది. అందుకనే ఎకరానికి ఒక కట్టకాడికే వేస్తున్నాము. పైనుంచి ఆయన జిమ్ముతున్నాడు, ఇటేమో నేను ఆయనకి మందు అందించుకుంటా ఈ చివరి నేను జిమ్ముతున్నాను. ఆ చివరి వరకు వెళ్ళాలంటే ఇంకెళ్ళలేక ఈ చివరి నేను జిమ్ముతున్నా. పైనుంచి మాకు ఈయన జిమ్ముతున్నాడు. ఎంతో కొంత వాళ్ళు చేసేటప్పుడు మనం కూడా అలా హెల్ప్ చేస్తేనే కానీ అచ్చంగా వాళ్ళు చేయాలన్నా చేయలేరు కదా. అందుకని చెప్పి ఈయన చేలో ఏం పని చేసుకుంటున్నా నేను కొంచెం హెల్ప్ చేస్తాను. వెళ్ళి ఇంట్లో పని త్వరగా అయిపోతే నేను కూడా చేలోకి వెళ్ళిపోయి ఆయన్ని కొంచెం హెల్ప్ చేస్తాను. ఆ చివరి వరకు వెళ్ళాలంటే నేను వెళ్ళలేక ఆయనకి మందు అందిస్తున్నాను. అందించుకుంటే గ్యాప్లో మళ్ళీ ఈ చివరిన నేను జిమ్ముతున్నాను కొంచెం. అట్లా ఆయన కూడా జిమ్ముతున్నాడు, ఇద్దరం జిమ్మేసాము. మొత్తం అయిపోయింది. 4 కట్టలు తెచ్చాము, 4 కట్టలు జిమ్మేసాము. ఇంకా లాస్ట్కి వచ్చిందనమాట, అయిపోవచ్చింది. ఇంకా 2 మనువులు తిరిగితే అయిపోద్ది. టైం అప్పుడే 1 గంట అయిపోయింది. ఇంకొక 2 వీధులు ఉంది, పామాయిల్ మొక్కలు వేసాము. ఒక్కొక్క వీధికి ఒక్కొక్క వరుస పామాయిల్ మొక్కలు ఉన్నాయి కాబట్టి మనకి పని కూడా ఈజీగా జరిగిపోతుంది. ఇక ఆయనకి జోల్లో కొంచెం మందు పోస్తే ఆ చివరి వరకు వెళ్తున్నాడు. ఆ చివరి నుంచి ఆయన జిమ్మితే నేను ఈ చివరిని నేను జిమ్మాను. సగం నుంచి ఆయన జిమ్కి వచ్చాడు, సగం నుంచి నేను జిమ్మాను. ఎంతో కొంత మనం కూడా హెల్ప్ చేయాలి కదా, వాళ్ళు ఒక్కళ్ళే చేయాలన్నా చేయలేరు. అందుకని నేను కూడా కాసేపు చేస్తూ ఉంటాను. వర్షాలు అయితే ఫుల్గా పడుతున్నాయి మా సైడు. మీకు ఎలా ఉన్నాయో కానీ ఎక్కువ పోయినసారి అయితే ఎక్కువ పడి జిమ్మిన చేలన్నీ చచ్చిపోయినాయి. మళ్ళీ రెండోసారి జిమ్మాము. ఆ మినువుల ఖర్చు, దుక్కుల ఖర్చు చాలా అయిపోయింది. మళ్ళీ రెండోసారి మినువులు తెచ్చి మళ్ళీ జిమ్మాల్సి వచ్చింది. ఇంతేనండి వ్యవసాయం. వర్షాలు ఎక్కువ ఉన్నా బాధే, వర్షాలు తక్కువ ఉన్నా బాధే. ఫుల్ వర్షాలు ఉన్నాయి. ఇప్పుడు కొంచెం పెద్ద మొక్కలు అయినాయి కాబట్టి ఏమవుతుంది కానీ ఇంకా మొలవని చేలు ఉన్నాయి కొన్ని. మొలవని చేలకైతే నీళ్ళు ఎక్కువైపోయి మురిగిపోతాయి, గింజలు మొలవు. మాది కూడా అదే పరిస్థితి అయింది. ఒక పక్క నుంచి బాగానే ఉంది, సర్లే అనుకున్నాం. కింద పక్క మొత్తం నీళ్ళు ఎక్కువైపోయి చచ్చిపోయిందండి. మళ్ళీ రెండోసారి జిమ్మాల్సి వచ్చింది. ఓ పక్కన బాగానే ఉంది, ఓ పక్కనేమో మళ్ళీ రెండోసారి జిమ్మాము. మినుము తీసేటప్పుడు కూడా చాలా ఇబ్బంది అయిపోద్ది. ఇదేమో తేతకొచ్చేసి తయారైపోద్ది,